చూస్తున్నాం. హల్లెలూయా, దేవుని స్తోత్రం. మరి సామెతలు 3వ అధ్యాయం దేవుడికి మనం అనుకుంటాం ఏంటి ఈ వర్షంలోని ఏదైనా సరే ఒక ఇబ్బంది ఉన్నా ఈ ప్రార్థనకి ఇలా జరిగిపోవాలా, ఒక్కరోజు ఒక పూట ఆగితే పంపులు కూలిపోతాయా అని మనం అనుకుంటాం యాక్చువల్లీ. కానీ దేవుడు మనకులాంటి వాడు కాదు కదా, బలహీనుడు కాదు, ఆయన బలవంతుడు. తర్వాత ఆయన ప్రేమలో బాధ్యత ఉంది. హల్లెలూయా, ఆయన ప్రేమలో బాధ్యత ఉంది. ఈరోజు మనం ఇక్కడికి వచ్చేసి ప్రార్థనకు వచ్చేసాం వర్షంలో మనం అనుకుంటాం, కానీ దేవుడు ప్రేమలో బాధ్యత ఉంది. హల్లెలూయా. కాబట్టి మనల్ని ఇక్కడ తీసుకొచ్చాడు ఆయన, మిమ్మల్ని అయినా నన్ను అయినా మనందరినీ యేసయ్య తీసుకొచ్చాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దయచేసి మరి ఆయన బాధ్యత మన మీద ఎంత బాధ్యత ఉందో మన యేసు ప్రభువుకి. హల్లెలూయా. కాబట్టి ఒక క్షణం కూడా ఆయన మనల్ని విడవకుండా మనం నడిపిస్తున్నాడు. ఈ రోజు కూడా తన కృప మనకి తప్పు చేయలేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సామెతల గ్రంథంలోని 1వ అధ్యాయంలో యేసయ్య మాటలో మనం చూద్దాం ఒకసారి. 21వ వచనం, సామెతలు 1:21లో గొప్ప సందడి గల స్థలములలో ప్రకటన చేయుచున్నది. 29 కూడా చూడండి. జ్ఞానము వీధుల్లో కేకలు వేయుచున్నది, జ్ఞానము వీధులలో కేకలు వేయుచున్నది, సంత వీధులలో బిగ్గరగా పలుకుచున్నది. గొప్ప సందడి గల స్థలములలో ప్రకటన చేయుచున్నది, పుర ద్వారములలోనూ పట్టణములలోనూ జ్ఞానము ప్రచురించుచు తెలియజేయుచున్నది. హల్లెలూయా. ఇట్లనగా జ్ఞానం లేని వారులారా మీరు ఎన్నాళ్ళు జ్ఞానం లేని వారిగా ఉండకూడదురు. అపాసులారా మీరు ఎన్నాళ్ళు అపాసం చేయుచు ఆనందించురు. బుద్ధిహీనులారా మీరు ఎన్నాళ్ళు జ్ఞానము అసహించుకొందురు. నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి. నా ఆత్మను మీద కుమ్మరించేదను, నా ఉపదేశం మీకు తెలియజేసేదను. నేను పిలువగా మీరు వినకపోతుంది, నా చెయ్యి చాపగా ఎవరునో లక్ష్య పెట్టకపోయి, నేను చెప్పిన బోధ ఏమయో మీరు వినక త్రోసివేసేది, నేను గద్దింపుగా లోబడకపోతుంది. కాబట్టి మీకు అపాయం కలిగినప్పుడు నేను నవ్వుదును, మీకు భయం వచ్చినప్పుడు నేను అపహాస్యం చేసేదను. భయం మీ మీదకు తుఫాను వలె వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయం కలిగినప్పుడు, మీకు కష్టము దుఃఖమును ప్రార్థించినప్పుడు నేను అపహాస్యం చేసేదను. అప్పుడు మీరు నన్ను గూర్చి మొరపెట్టుదురు కానీ నేను ప్రత్యుత్తరం ఇవ్వకుందును. నన్ను శ్రద్ధగా వెతుకుదురు కానీ వారికి నేను కనబడకుందును. హల్లెలూయా. యేసు ప్రభు వారు జ్ఞానం అండి. జ్ఞానం అంటే ఏంటండి? యేసు ప్రభు వారు ఆయన మాటలు ఎంత పవిత్రమైనవంటే వెండి మోసలు అంటండి. వెండిదంటే 7 సార్లు మోసలు వేసి కరిగితే ఎంత శుద్ధమైన ఎండి వస్తుందో, 7 సార్లు కరిగితే అగ్నిలో కరిగితే ఎంత శుద్ధమైన మాటలు వస్తాయో. యేసయ్య దగ్గర చీకటి లేదు, అపవిత్రత లేదు, పరిశుద్ధత ఉంది. అక్కడ యేసుక్రీస్తు ప్రభువులో సమృద్ధి ఉంది, జ్ఞానం ఉంది, నీతి ఉంది, న్యాయం ఉంది, యథార్థత ఉంది. హల్లెలూయా. కాబట్టి బుద్ధి ఉంది, జ్ఞానం ఉంది. ఒక మనిషి ఒక మంచి నేర్చుకోవాలి, ఒక మంచి తెలుసుకోవాలి, ఆ మంచి ఉపదేశం పొందాలి, మంచి జీవితాన్ని పొందాలి, ఆ మంచిగా మారాలి. ఆ మంచి ఏదైతే ఉందో, ఆ యేసు ప్రభువులో ఉన్న ఆ జ్ఞానం ఏదైతే ఉందో అది మనకి అభ్యాసానికి రావాలి. ఆ బోధలో మనం నడిపించుకోవాలంటే దానివల్ల మనకు కలిగేది ఏంటంటే యేసయ్య జ్ఞానంలో మనం నడిస్తే మనకు దీర్ఘాయుష్, సుఖభోగాలు. హల్లెలూయా. సుఖభాగ్యాలు. హల్లెలూయా. యేసయ్య వాక్యాన్ని ప్రకారం నడిస్తే మనకి యేసుక్రీస్తు వారు దీర్ఘాయుష్ని, సుఖ సంవత్సరాలు, సుఖంతో గడిచే సంవత్సరాలు, అలాగే సమృద్ధిని, అలాగే సంపదని, సమస్తాన్ని, శాంతిని, నెమ్మదిని, సంరక్షణని కూడా ప్రభు మనకి అనుగ్రహిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభు అంటే ఎంత గొప్ప దేవుడు అంటే యేసు ప్రభు. హల్లెలూయా. అసలు జ్ఞానం అంటే ఆయన అంటే జ్ఞానం. కాబట్టి ఈ సొలొమోను రచించిన ఈ సామెతల గ్రంథంలో ఆయన 3000 సామెతలు చెప్పాడంట. హల్లెలూయా. కానీ గర్భంలో కొన్ని కలిసిపోయి మనకు 1000 వచ్చాయి. ఈ 1000లో కూడా ఇది
ప్రత్యేకమైనటువంటి దేవుని ఆత్మ చేత సొలొమోనుకి ఇవ్వబడింది ఈ జ్ఞానం. ఇలాంటి జ్ఞానవంతులు భూలోకంలో ఎవరు పుట్టలేదు. హల్లెలూయా. ఆయన ముందుగానే తర్వాతగానే ఎవరు పుట్టలేదు. ఆ దేవుడు ఆయనకి ఇచ్చిన ఆత్మ అది. కాబట్టి ఈ ఆత్మ ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. కాబట్టి జ్ఞానము మన జీవితానికి వెలుగు లాంటిది. కాబట్టి ఆ జ్ఞానం ఎక్కడుంది? ఆ జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది? ఒకవేళ పెద్ద పెద్ద యూనివర్సిటీలు ఉన్నాయి అమెరికాలో, మన దేశంలో కూడా చాలా పెద్ద పెద్ద కాలేజీలు ఉన్నాయి. కానీ ఆ నెమ్మది, ఆ సంరక్షణ అలాంటి యూనివర్సిటీలో, పెద్ద పెద్ద యూనివర్సిటీల్లో చదివిన వాళ్ళకి దొరకట్లేదు. ఇది నాకు తెలిసి పెద్ద పెద్ద డాక్టర్లు అయిపోతున్నారు. కానీ మనస్థితులు లేక మానసికంగా కుంగిపోయి అప్పుల్లో పడిపోయి ఎంతోమంది ప్రయాణం తీసుకుంటారు. కుటుంబాల్లో ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెట్టుకొని పెద్ద పెద్ద బాగా చదువుకున్న వాడు సైతం జీవితాలు నాశనం చేసుకుంటారు. కానీ ఏంటో తెలుదు, ఆ యేసుప్రభు బైబిల్ దగ్గర మనం కూర్చుంటే చాలు, ఏంటో ఆత్మ మనకి బుద్ధి జ్ఞానం బోధించి చక్కనైన మార్గాలు నడిచేలాగా మనకి బోధించిన యేసుప్రభు. నిజంగా మనం తెలివైన వాళ్ళు అంటే కాదే. నిజంగా మనం వివేకం ఉందా? నిజంగా జ్ఞానం అనే మాట అన్నానికి కూడా సరిపోం. ఎన్నో నేర్చుకుంటున్నాం. హల్లెలూయా. యేసుప్రభు ప్రభులో నేర్చుకుంటున్నాం, నేర్పిస్తున్నాడు, నడిపిస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి దయచేసి 7వ వచనంలో ఏముందంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటమే జ్ఞానానికి మూలము. హల్లెలూయా. ఒక్క మాటతో చెప్పేశాడు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సామెతలు 1:7 యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము, మూర్ఖులకు జ్ఞానం ఉపదేశము తిరస్కరించారు. మూర్ఖులు ఏం చేస్తారంట? జ్ఞానాన్ని ఉపదేశాన్ని తిరస్కరిస్తారు. దేవుడి మాటలు వాళ్ళకి అవసరం ఉంటుంది. వాళ్ళ స్వాకీయమైన ఆలోచనలు, వాళ్ళ తలంపులు పెట్టుకుంటారు. కానీ అసలు దేవుడు వాక్యంతో కూడా సొంత తలంపులు ఎందుకండి? హల్లెలూయా. దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు ఆ వాక్యం 2 తలంపుల మధ్యలో నలిపోకూడదు. నా దేవుడు నువ్వు నాతో మాట్లాడుతావు. ఎంత దివ్యమైన జ్ఞానం అండి, ఎంత దివ్యమైన ఔషధం లాంటిది యేసుప్రభు వాక్యము. మన హృదయాలు పాడైపోయిన మన హృదయాలు బాగు చేసేస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. చెడిపోయిన మన హృదయాలు తలంపులు బాగు చేస్తుంది. దేవుడు గద్దెంతాడు, దేవుడు మనం పిలుస్తున్నాడు. నేను నీ మాటలండి యేసుప్రభు మాటలు, నీకోసం నేను చేయి చాపాను, నీకోసం నేను నా మాట నీకు బోధిస్తున్నాను. వీధుల్లో, సంత వీధుల్లో, ఒక గొప్ప గొప్ప స్థలాల్లో నేను వాక్యాన్ని ప్రకటిస్తున్నాను. ప్రజలారా నా మాట విని నా వైపు తిరగండి. నా వైపు తిరిగితే మీరు సంరక్షించబడతారు. హల్లెలూయా. అని ఆయన వాక్యం ప్రకటన చేస్తుంటే మనుషులు మేము మీ జ్ఞానాన్ని ఇష్టపడడం, అసహించుకుంటున్నాం. జ్ఞానం వద్దు, నువ్వు వద్దు. మరి అసలు యేసు ప్రభువులోనే మంచి జ్ఞానం ఉండాలి. ఈ ప్రపంచంలో నేను ఎక్కడా నాకు తెలిసి పుట్టుకు తిరిగిన తర్వాత జ్ఞానం అంటే యేసు ప్రభువే. హల్లెలూయా. నిజంగా ఎంత గొప్ప దేవుడు అంటే, బుద్ధి లేనివాడు బుద్ధి ఇస్తాడు, జ్ఞానం లేనివాడు జ్ఞానం ఇస్తాడు, తాగుబోతులు మార్చేస్తాడు, వ్యభిచారులు మార్చేస్తాడు. హల్లెలూయా. ఎంత కనికరం గల దేవుడు, ఎంత దయగల దేవుడు, ఎంత శక్తి సామర్థ్యాలు ఉన్న దేవుడు యేసు ప్రభు. నన్ను నమ్ముకున్న బిడ్డల్ని వాళ్ళు తడబడకుండా, వాళ్ళ పాదాలు ఒకవేళ తడబడిపోకుండా నడిపించే దేవుడు యేసు ప్రభు. హల్లెలూయా. కాబట్టి దయచేసి అంటాడు, అయ్యా ఈ రోజు మీకు ప్రకటిస్తున్నాను, ఈ రోజు మీకు ప్రకటిస్తున్నాను, మీరు వెళ్ళండి, మీరు కూడా ఎవరికైనా చెప్పండి. ఈ వాక్యం మన 4 గోడల మధ్యన మన మధ్యన ఉండిపోయే వాక్యం కాదు. ఇది దేవుని వాక్యం, ఇది పరిశుద్ధమైన వాక్యం, ఇది దేవుని పిలుపు. ఇది ప్రజలారా నా వైపు తిరగండి, నేను జ్ఞానం ఇస్తాను, నా ఆత్మను కుమ్మరిస్తాను, మీకు ఉపదేశం చేస్తాను, నీవు నడవలసిన మార్గాల్లో నీకు బోధిస్తాను. ఈ లోకంలో 2 స్వరాలు వినపడతాయంట. ఒకటి దేవుడి స్వరం వినపడుతుందంట, ఇంకోటి లోక స్వరం వినపడుతుందంట. లోక స్వరం క్షణికమైన సుఖాలు, ఈ లోక సంపద. అదే దేవుడిది శాశ్వతమైన దీవెన, ఆశీర్వాదం. హల్లెలూయా. కాబట్టి నువ్వు లోక స్వరం ఏంటి, నీ మూర్ఖత్వంతో లోక స్వరానికి లోపడతావు, లేకపోతే దైవ స్వరానికి లోపడతావు. నువ్వు దైవ స్వరానికి లోపడితే నీ జీవితం ఒక పంట పడినట్టే. హల్లెలూయా. కాబట్టి నోవహు కాలంలో దేవుడితో నడిచాడు. నిందారహితులు, నీతిమంతులు. ఆ రోజుల్లో ఎవడు లేడు. మనకి నిర్గమాకాండంలో కూడా దేవుడు కోపం అవుతుంది.
ఇశ్రాయేలు నొల్లని ప్రజలు కాబట్టి, నొల్లని ప్రజలు కాబట్టి, దేవుడు కోపం రేపేవారు కాబట్టి, దేవుడి మీద సనిగేవాళ్ళు కాబట్టి ఏమైందంటే, మోసే వాళ్ళందరినీ నేను చంపేసి నీ ద్వారా నేను ఇంకో దేశాన్ని, ఇంకొక ప్రజల్ని నేను ఏర్పాటు చేస్తాను, వాళ్ళు మాట్లాడట్లేదు అంటాడు. మోసే వాళ్ళ మధ్య నుండి ప్రార్థన. హల్లెలూయా. అయితే ఆ రోజుల్లో మరి ఇంకా మరి ప్రార్థన చేసిన వాళ్ళు లేరు. మరి అంతగా బలత్కారం పెరిగిపోయిందో, నోహ కాలంలో బలత్కారం పెరిగిపోయిందో, పాపం ఆలోచనలు పెరిగిపోయినాయో, దేవుడు ఇంకా అక్కడ ఉన్న వాళ్ళు తట్టుకోలేకపోయాడు. ఇదిగో జలప్రలయాన్ని రప్పిస్తున్నాను కాబట్టి ఆ జలప్రలయంలో మీరు కొట్టిపోతారు. కాబట్టి మీరు మాట ఇన్ని రండి, తిరగండి యేసు ప్రభు వారికి, ఈ చెడుతనాన్ని విసర్జించండి, పాపాన్ని విసర్జించండి, ఈ లోకంలో శనికమైన సుఖాలు అసహించుకోండి, జ్ఞానాన్ని ప్రేమించండి, దాన్ని వెతకండి, దాన్ని సంపాదించుకోండి, రండి యేసు వైపు తిరగండి, ఆయన మీకు జ్ఞానం ఇచ్చే దేవుడు, సుఖ సంవత్సరాలతో బతికెత్తాడు, దీర్ఘాయుషిస్తాడు, రండి అని ప్రకటిస్తే వాళ్ళందరూ ఎల్లలో చెప్పు కానీ అని అపాసం చేసేటంట. నువ్వు నీ జ్ఞానం, నువ్వు నీ దేవుడు, నీవు నీ వాడ, మాకేం చెప్పక్కర్లేదు, మాకు తెలివి ఉంది, జ్ఞానం ఉంది, మాకు అంత బాగుంది అని దేవుడు మాట నిరాకరించాడు. ఆ తర్వాత దేవుడు అన్నట్టుగానే తర్వాత మేము ప్రార్థన చేస్తుందని నేను ఆలకించిన అన్నాడు కదా, మీరు నేను పిలిచిన శ్రద్ధగా వెతికినా నేను దొరకనన్నాడు కదా. తర్వాత ఆ వాడ సిద్ధమైంది, వర్షం ఆరంభమైంది, దేవుడు గడేసాడు. తర్వాత ప్రజలందరూ వచ్చారు, తలుపు తీయండి అయ్యా, తలుపు తీయండి, మాకు రక్షణ కావాలి, మాకు యేసయ్య కావాలి అని వచ్చారు. కానీ దేవుడు గడేసాడు. నిరీక్షణ అంతా ఎంత నిరీక్షణ అంటే యేసు, ఎంత ప్రేమ, ఎంత కనికరం, అవన్నీ పోగొడుతున్నారు. ఆ గేదెలు, అక్కడ ఉన్నటువంటి ఆ జంతువులు, అక్కడ ఉన్నటువంటి ఆ మనుషులు అందరూ పూజ చేసుకున్నారు. ఎంత సేపుగా వెళ్ళిపోతానంటే నోవాహు వాళ్ళు కుటుంబం 8 మంది. హల్లెలూయా. ఆ 8 మంది ఎంతసేపు అండి, ఎంత వర్షం వచ్చినా, కొండలపై నుంచి నీళ్ళు వెళ్ళిపోయినా హాయిగా సుఖంగా, ఏదో చూడండి పడవ మీద ఎప్పుడు ప్రయాణం చేయలేము మనం, నోవాహు చేస్తున్నాడు అక్కడ. హల్లెలూయా. దేవుడు కృపలో నిలబడ్డాడు, దేవుడు కృప తనను ఆవరించింది. హల్లెలూయా. తన కుటుంబాన్ని రక్షించింది. హల్లెలూయా. యేసులో ఉన్నారు, యేసులోకి వచ్చారు. నోవాహుకు ఉన్నటువంటి కుమారులు షేము, ఆము, ఎఫెతు, 3 కుమారులు, 3 కోడళ్ళు, తన భార్య తాను రక్షించబడ్డారు. మళ్ళీ కొత్త కుటుంబానికి జన్మనిచ్చారు ప్రపంచానికి. హల్లెలూయా. వాళ్ళు దేవుడి మాటలు నమ్ముకోవడం వల్లే కదా వాళ్ళు కాపాడబడ్డారు. దేవుడి మాటనే వాళ్ళు నడుచుకోబట్టే కదా, దేవుడితో నడిచారు కదా. ఆయన నిందారహితంగా నీతిగా నడిచి దేవుడిని హత్తుకున్నాడు, పాపాన్ని అసహించుకున్నాడు, దేవుడి జ్ఞానం కోరుకున్నాడు. మనం కూడా అంతే. ఇప్పుడు అంతా విన్నామండి, మళ్ళీ బయటికి వెళ్తే మనకు సొంత ఆలోచనలు వస్తాయి. ఆ ఆలోచన బట్టి కాదు, యేసయ్య మాటను బట్టి మనం నడుచుకుంటే బండ మీద ఇల్లు కట్టుకున్నట్టు వాళ్ళు. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన ఆయన వాక్యమే. కాబట్టి మనం దేన్ని మనం తెచ్చుకోవాలో, దేన్ని వదులుకోవాలో మాకు తెలియట్లేదు. దేవుడు వాక్యం అండి. ఇది ₹1,00,000 కంటే ఒక వచ్చిన కొన్ని కోట్లు వేసినా, కొన్ని వజ్రాలు వేసినా దొరకదు. రక్షణ ఇచ్చేది, రక్షించేది. మనల్ని చాలామంది కుటుంబాలు ఈ రోజున విచ్ఛిన్నమైపోయి పాడిపోతుంది. కారణం ఏంటంటే దేవుడు వాక్యం, దేవుడి జ్ఞానం లేదు. దేవుడిని బయలు లేక బతిలే. బోళ్ళంతా డబ్బు ఉంది, బోళ్ళంత చదువు ఉంది, బోళ్ళంత తెలివి ఉంది, ఈ లోక జ్ఞానం బోళ్ళంత ఉంది, లోక జ్ఞానం ఉంది, రక్షణ జ్ఞానం లేదు. వాళ్ళకి ఏ జ్ఞానం లేదు, రక్షణ జ్ఞానం లేదు. ప్రభువుని నమ్ముకుంటే ఆ చక్కని బతుకులు వస్తున్నాయి. చిన్న చిన్న బిడ్డలు, నాకు భార్య వద్దు అంటున్నాడు, భర్త వద్దు అంటున్నాడు. ఏముంది, నాకు వేరే భార్య, వేరే భర్త, ఏంటిది? కుటుంబాలు ఎలాగా పాడైపోతున్నాయి. ఇంకా వాళ్ళు చిన్న మూర్ఖత్వానికి నాకు భార్య వద్దు, భర్త వద్దు, ఇంకా ఎవరు పెద్దవాళ్ళు చెప్పినా ఆలకించట్లేదు. వాళ్ళంతటా వాళ్ళే జీవితాలు నాశనం చేసుకున్నారు. హల్లెలూయా. అప్పుడే చిరివేసుకున్నారు, అప్పుడే పాడు చేసుకుంటున్నారు. కొంతమంది తాగుడు అలవాటు ఉన్నవాడు దరిద్రుడు అయిపోతాడండి. తిండిపోతూ దరిద్రుడు అయిపోతాడు. వ్యభిచారి నాశనం అయిపోతాడని బైబిల్లో ఉంది. పరస్త్రీ ఇరుకైన గుంట అని ఉంది. పరస్త్రీ ఇరుకైన గుంట అది ఏంటంటే వేసే లోతైన గొయ్యాను ఉంది. నువ్వు రొట్టె ముక్కలకు ఏమి మిగలదాని ఉంది, ఇంకేమీ ఉండదంట. అలా చెప్పినప్పుడు కూడా అలాంటి నడకలు, అలాంటి వైపుకి వెళ్తాం. కానీ ఒక్కసారి దేవుడు జ్ఞానం మనతో మాట్లాడుతుంది. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశం ఆలకించు, నీ తల్లి నోటి నుంచి వచ్చే మాటకి దూరం అయిపోతావు. నా కుమారుడా, వారిని సన్మానించి, వాళ్ళు దేవుడిని భయభక్తులు కలిగిన వాళ్ళ తల్లిదండ్రుల మాటలు మీరు ఆలకించండి, మీరు ఎంతో వృద్ధిలోకి వస్తారు.
ఒకవేళ నీ స్నేహితులు, నీ ఫ్రెండ్స్, నీ ఇరుగు పొరుగు వాళ్ళు ఎవరైనా పాపం చేద్దామని, ఓ మర్డర్ చేస్తే డబ్బులు వస్తాయని, దొంగతనం చేస్తే డబ్బులు వస్తాయని, పాపం చేస్తే సుఖం వద్దని, ఒకవేళ నేను ప్రేరేపిస్తే ఒక సిగరెట్ తాగితే మంచిదని, సిగరెట్ కాదురా హాయిగా ఉంటుందని, మందు తాగమని కానీ, చెడు తిరుగులు తిరగమని కానీ, సినిమాకి రమ్మని కానీ నిన్ను ప్రేరేపిస్తే నువ్వు వెళ్ళకూడదు. హల్లెలూయా. నువ్వు తల్లిదండ్రుల మాట విను. నీ స్నేహితులు యవ్వనంలోకి వచ్చినప్పుడు మన పిల్లలు మంచోళ్ళైనా బయట కొండరోళ్ళు ఉన్నారు. ఆ కొండరోళ్ళు మన జీవితం మన పిల్లలు భవిష్యత్తు మార్చేస్తారు. కానీ మన ఇల్లు ఏసే ఇల్లు. హల్లెలూయా. హల్లెలూయా. మన ఇల్లు ఏసే ఇల్లు కాబట్టి మనలో నమ్ముకుంటే సరిపోలేదు, ఈ జ్ఞానాన్ని అభ్యసించాలి. విని దీన్ని మనం ఏం చేసుకోవాలంటే ఈ అభ్యాసంలో, ఈ ఉపదేశాల్లో మన జీవితాన్ని నడిపించుకోగలిగితే ధన్యులు అవుతాం. హల్లెలూయా. 100 హల్లెలూయా. దేవుని స్తోత్రం. 100 మందిలో ఒకరు అయితే, 1000 మందిలో ఒకరు అవుతాం, లక్షల్లో ఒకరు అవుతాం. హల్లెలూయా. ప్రభు భయం, యెహోవా యందు ఆ భయం, ఆ భక్తి కలిగి ఉన్న వాళ్ళు ఏమవుతారంటే హల్లెలూయా, తెలివి గలవాళ్ళు అవుతారు, జ్ఞానం గలవాళ్ళు అవుతారు, బుద్ధి గలవాళ్ళు అవుతారు. అలాగే దేవుడు యందు భయం భక్తి మనకు లేదనుకోండి, బుద్ధిహీనులు అవుతాం. బుద్ధిహీనులు వాళ్ళు ఏమీ సాధించలేరు. హల్లెలూయా. జ్ఞానం గలవారు, గొప్ప గొప్ప ఇవన్నీ కనిపెట్టిన వాళ్ళు అందరూ ఈ దేవుడిని భయభక్తులు తెలిసిన వాళ్ళే. హల్లెలూయా. దేవుని స్తోత్ర. కాబట్టి నీవు సౌఖ్యంగా నువ్వేం పెద్దగా ఏం కనిపెట్టక్కర్లేదు, కానీ మన బ్రతుకు సరిగ్గా నడిపించుకోవడం, మన కుటుంబాన్ని సరిగ్గా నడిపించుకోవడం, విచ్ఛిన్నం అయిపోకుండా, నాశనం అయిపోకుండా, మన కుటుంబం కనీసం మన బిడ్డలు, మన కుటుంబం అయినా, మన ఇరుగు పొరుగు వాళ్ళకైనా మనం ఒక వెలుగుగా ఉండాలంటే యేసు ప్రభు వెలుగులో మనం నడవాలి. ఆ వెలుగులోకి రావాలి. ఇంకా రానులే, తర్వాత వస్తానులే, ఏదో చేస్తే వస్తానులే అంటే నువ్వు ఎంత ఆశీర్వాదం పోగొట్టుకున్నావు తెలుసు. హల్లెలూయా. కాబట్టి యేసు క్రీస్తు వారు రక్షణ ఉన్నాడు. హల్లెలూయా. ఆయన రక్షణ పొందాలి. ఆయన పిలుస్తున్నాడు, చేయి చాపుతున్నాడు. నీ అంతటి నువ్వే వెళ్ళిపోతావు. పాస్టర్ గారు రెడీ, చెరువులో నీళ్ళు రెడీగా ఉన్నాయి, ఇవాళ వర్షాకాలం ఇది. హల్లెలూయా. నేను మిమ్మల్ని పెద్దగా ఇబ్బంది పెట్టను, ఒడ్డునే వేస్తాను, లేకపోతే ఇంటికాడ ఒక చిన్న పుట్టి కట్టిస్తాను. హల్లెలూయా. చెరువులో మీకు భయం అయితే అర్ధరాత్రి అయినా నాకు ఫోన్ చేసి నాకు రక్షణ కావాలంటే నువ్వు వద్ది. ఇంత సుఖభోగాలతోటి, ఇంత సిరి సంపదలతోటి, ఇంత ఆశీర్వాదంతో, ఇంత ఆరోగ్యంతో బతికే బతుకొద్దు అనుకుని నీ దురలవాట్లకి, నీ సాఖ్యమైన ఆలోచనలకి, నీ సొంత తలంపులకి, నీ మూర్ఖత్వానికి బతుకుని అప్పగించుకుంటే ఏం మిగులుతుందండి? చివరికి జీవితం అయిపోతా, ఆరోగ్యం పాలైపోతాం. హల్లెలూయా. కాబట్టి యేసుని పట్టుకుంటే బ్రతుకు మారిపోతాం. హల్లెలూయా. నేను ఇంతకీ ఎన్ని మాటలు నాయి కాదు, నా యేసు ప్రభువే. నేను అనుకోకండి. హల్లెలూయా. ఈరోజు పాము కొడుతున్నాను, పాటలు పాడుతున్నాను, నా భార్య సహకరిస్తుంది సేవకి, నా బిడ్డలు సహకరిస్తున్నారు, నా సంఘం నా మాట వింటున్నారు. కారణం ఎవరు? యేసుప్రభు నా జీవితంలోకి రాబట్టి, ఆ జ్ఞానం నా జీవితంలో రాబట్టి నాకు ఈ మాటలు నేను పలుకుతున్నాను, ఈ జ్ఞానం గల మాటలు పలుకుతున్నాను. హల్లెలూయా. లేకపోతే నేను ఎక్కడుందునో, ఏమైపోతున్నా, యేసుప్రభు నా జీవితంలోకి వచ్చాడు కాబట్టి నా బ్రతుకు మారింది. జ్ఞానం గల దేవుడు ప్రతిరోజు నడిపిస్తున్నాడు. హల్లెలూయా. ఆయన లేకపోతే ఏమైపోతాం. హల్లెలూయా. కాబట్టి ఆయన తెలిసినప్పుడు త్వరగా వచ్చి లేట్ చేయకూడదు. హల్లెలూయా. వాళ్ళందరూ లేట్ చేసే తర్వాత తలుపు తీయలేదు మరి. హల్లెలూయా. ఇప్పుడే నమ్ముకో, దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకో, అవకాశం ఉండగానే రక్షణలోకి వచ్చాయి, యేసులోకి వచ్చాయి. అటు ఇటు తిరగకూడదు. ఆయనలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకేదో ఎవడో విజయని వెళ్ళదు. దానివల్ల హల్లెలూయా మీరు 2 పడవల మధ్యన మీరు పడిపోతారు. మా అమ్మగారు యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత మా మేనలుడు ఒకటి కనపడి అలా అంటున్నాడు, యేసుప్రభుని నమ్మ అటు ఇటు తిరగలేదు, రక్షణ పొంది మళ్ళీ ఆయన తిరిగారు, ముక్కలు అయిపోయారు. రక్షణ పొందిన తర్వాత మళ్ళీ 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 వేరే భక్తుల్లోకి వెళ్ళిన వాళ్ళు మనకు ఆ వాక్యంలో కూడా శాపగ్రస్తులు అయిపోతారు. అలా లేకపోతే శాపగ్రస్తులు అయిపోతారు. హల్లెలూయా. కాబట్టి మనల్ని యేసుప్రభు ఈ రోజు మోచుకుని అడిగిస్తున్నాడు. ఇది మనం కూడా ఆయన ఆవేశపెట్టకూడదు, ఆయనకు పూర్తిగా ముందుకే వెళ్ళాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరైతే వదిలేరో వాళ్ళు అందరి చేత చీవాడుతారు. నమ్మి యేసుప్రభుని నమ్మి వదిలిపెట్టిన బతుకులు ఏం బాగలేదు. అందరికీ లోపమైపోయారు, భార్యకి లోపమైపోయారు, తల్లికి లోపమైపోయారు, చుట్టూ ఉన్న జనాలకు లోపమైపోయారు, బంధువులకు లోపమైపోయారు. దేవుణ్ణి కలిగిన వాళ్ళే బాగున్నారు.
నేను ఆ బ్యాగ్ కట్టి నిలబడితే నాకు ఎంత పేరు ఉంది. మా అన్నయ్యలు చాలా మంది తాగుతున్నారు, ఆ రోడ్డు మీద తిరుగుతున్నారు. వాళ్ళు చూసి వాళ్ళందరూ వచ్చా వీడి వల్ల ఈ కుటుంబానికి లాభం లేదా. నేను వెళ్ళి అలా నిలబడితే ఎంత బాగా దీవించబడ్డారు బాబు మీ కుటుంబం. ఆ సద్దులమ్మ యేసుప్రభువుని నమ్ముకోబట్టి వాళ్ళు కొడుకు బాగున్నాడు. ఈ రోజున ఆ సెంటర్ రేట్ ఆ ఊళ్ళోని మంచి సాక్ష్యం వచ్చింది. హల్లెలూయా. అది అది ఎలా వచ్చింది? యేసయ్య కృప వల్ల వచ్చింది, ఆయన ఇచ్చిన వాక్యం వల్ల వచ్చింది, ఆయన పట్టుకుని నడిపిస్తున్నాడు కాబట్టి వచ్చింది. హల్లెలూయా. ఆయనలో జ్ఞానం ఉంది, ఆయన బలమైన దేవుడు, గొప్ప దేవుడు. హల్లెలూయా. గొప్ప దేవుడు కాబట్టి మనం గొప్ప సాక్ష్యం ఇచ్చాడు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. కాబట్టి యేసు ప్రభువుని నమ్ముకోవడానికి, రక్షణ పొందడానికి లేట్ చేయకూడదు. నమ్మి అటు ఇటు మళ్ళీ తడబడకూడదు. హల్లెలూయా. నిదానంగా వెళ్ళిపోతే. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఏదైతే నువ్వు పోగొట్టుకున్నావో అది మళ్ళీ తిరిగి నీ వెనక్కే నువ్వు వద్దన్నా వచ్చాను. గాడ్ బ్లెస్ యు. దేవుడు మమ్మల్ని ఆశీర్వదించు.